నమస్తే, వెల్కమ్ టు నాన్ స్టాప్ న్యూస్. రోజంతా బిజీగా ఉన్నారా? న్యూస్ అప్డేట్స్ మిస్ అయ్యారా? డోంట్ వరీ. బ్రేక్స్ లేకుండా, బోర్ కొట్టకుండా నాన్ స్టాప్ న్యూస్ ప్రతిరోజు రాత్రి 9 గంటలకు. నేను హిమబిందు. నేను మహేశ్వరి. జనాభా ప్రాతిపదికన లోక్సభ నియోజకవర్గాల పునర్విభజనకు అంగీకరించేది లేదని దక్షిణాది రాష్ట్రాల నేతలు స్పష్టం చేశారు. 25 ఏళ్ల వరకు పునర్విభజన చేయకూడదని డిమాండ్ చేశారు. తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ అధ్యక్షతన జరిగిన అఖిలపక్ష సమావేశంలో ఈ మేరకు తీర్మానం ఆమోదించారు దక్షిణాది నేతలు. డీలిమిటేషన్ జేఏసీ రెండో సమావేశం హైదరాబాద్లో నిర్వహించాలని నిర్ణయించారు. ఏప్రిల్ 15న హైదరాబాద్లో అఖిలపక్షం తిరిగి భేటీ కానుంది. దక్షిణాది నేతల సమావేశం ఆ తర్వాత బహిరంగ సభ నిర్వహించేలా ప్రణాళికలు రూపొందిస్తున్నారు. జనాభా ఆధారంగా లోక్సభ నియోజకవర్గాల పునర్విభజనను వ్యతిరేకిస్తూ ఉన్నామని స్పష్టం చేశారు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ఇది రాజకీయంగా దక్షిణాదిని వెనక్కి నెట్టేస్తుంది అన్నారు. జనాభా నియంత్రణను విజయవంతం చేసినందుకు దక్షిణాదిని శిక్షించవద్దు అని కేంద్రానికి విజ్ఞప్తి చేశారు. My first point, don't increase Lok Sabha seats. Do delimitation within states. In 1976, Prime Minister Srimati Indira Gandhi did delimitation without increasing any seats because it will create imbalance of political power between states. In 2001, NDA government led by Mr. Atal Bihari Vajpayee also did delimitation in states without any increasing seats. PM Narendra Modi must also do the same. Don't increase Lok Sabha seat numbers. డీలిమిటేషన్ పై ప్రశ్నించుకుంటే చరిత్ర మనల్ని క్షమించదన్నారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. జనాభా ఆధారంగా పునర్విభజన జరిగితే దక్షిణాది రాష్ట్రాలకు తీరని అన్యాయం జరుగుతుందన్నారు కేటీఆర్. ఇది మంచిది కాదు, దేశానికి మంచిది కాదు. అందుకే ఇతర ఫ్యాక్టర్స్ కూడా తీసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్, నేను అన్నట్టు జీడిపి కాంట్రిబ్యూషన్ తీసుకోండి. తెలంగాణ ఓన్లీ 2.8% పాపులేషన్ భారతదేశంలో, కానీ జీడిపి పరంగా చూస్తే మన కాంట్రిబ్యూషన్ 5.1, 5.2%. సో మరి ఆ లెక్కన తీసుకుంటే సౌత్ ఇండియా మొత్తం కలిపి 36% జీడిపి కాంట్రిబ్యూట్ చేస్తుంది భారతదేశంలో. సో ఆ లెక్కన ప్రపోర్షనేట్ గా చూస్తారా? కేవలం జనాభాను ఎట్లా తీసుకుంటారు? ఏ రాష్ట్రాలైతే కుటుంబ నియంత్రణ పాటించలేదో, భారతదేశ హితాన్ని అనుసరించి పనిచేయలేదో వాళ్ళకెట్లా వాయిస్ ఇస్తారని అడుగుతున్నారు. డీలిమిటేషన్ పై విపక్షాలు తప్పుడు ప్రచారం చేస్తున్నాయన్నారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. అన్ని ప్రాంతాలకు, అన్ని వర్గాలకు న్యాయం చేస్తున్నాము అన్నారు. దక్షిణ భారతదేశానికి ఎక్కడ అన్యాయం జరగదు అన్నారు. దక్షిణ భారతదేశం అభివృద్ధికి మోదీ ప్రభుత్వం కృషి చేస్తుంది అన్నారు. సౌత్ ఇండియాకు సంబంధించి తమకు విపక్షాల సర్టిఫికెట్ అవసరం లేదు అన్నారు కిషన్ రెడ్డి. నియోజకవర్గాలకు సంబంధించినటువంటి డీలిమిటేషన్ విషయంలో దక్షిణ భారతదేశానికి అన్యాయం జరుగుతుందనేటువంటి ఒక తప్పుడు ప్రచారం ఈరోజు కాంగ్రెస్ పార్టీ కానీ, టీఆర్ఎస్ పార్టీ కానీ, డిఎంకే పార్టీ కానీ చేపడతా ఉంది. దక్షిణ భారత ప్రజల విషయంలో ఈ పార్టీల కంటే ఎక్కువ కమిట్మెంటు మరి ఈరోజు నరేంద్ర మోడీ గారికి ఉన్నది. మాకు వీళ్ళు ఏమీ పాఠాలు చెప్పాల్సిన అవసరం లేదు. చెన్నై అఖిలపక్ష సమావేశంపై కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్ కీలక వ్యాఖ్యలు చేశారు. చెన్నైకి కాంగ్రెస్, బీఆర్ఎస్ అనుకునే వెళ్లాయని ఆరోపించారు. బీఆర్ఎస్, కాంగ్రెస్ ఒక్కటేనన్న బండి సంజయ్ బీఆర్ఎస్ కేసుల నుంచి తప్పించుకోవడానికి కాంగ్రెస్ సహకరిస్తోందన్నారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ ఒకటి మేము మొత్తుకుంటే ఇన్ని రోజులు మళ్ళీ ఇప్పుడు క్లారిటీ వచ్చిందా లేదా? ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఒక్క కేసులో పెట్టిందా? మళ్ళీ చెప్తా నేను, కాళేశ్వరం కేసు నోటీస్ ఇయ్యలే, విద్యుత్ కొనుగోళ్ల స్కాము విచారణ అయిపోయిందట. కానీ కేసీఆర్ ఇంటారు అసలు దానిలో ఆరోపణలు ఉన్న వ్యక్తి కేసీఆర్ గారే. కేసీఆర్ గారిని కనీసం విలువలకు నోటీస్ ఇయ్యలే, విచారణ పూర్తి అయిపోయిందట. డ్రగ్స్ కేసు ఏమైంది? ఫామ్ హౌస్ కేసు ఏమైంది? ఈ ఫార్ములా కేసు ఏమైంది? మేము యూపీలో పోయి పోటీ చేస్తామన్నారు, గుజరాత్ పోయి పోటీ చేస్తామన్నారు, క్యాండిడేట్ దొరకలే. మీ జాతీయ అధ్యక్షుడు బీఆర్ఎస్ మళ్ళీ టీఆర్ఎస్ అవుతుంది. ఇవాళ ఏ రాష్ట్రంలో మీరు కమిటీలు వేసారు, ఏ రాష్ట్రానికి అధ్యక్షులు వేసారు, మీ పార్టీ ఏంది? నియోజకవర్గాల పునర్విభజనపై ప్రధాని మోదీకి వైఎస్ జగన్ లేఖ రాశారు. దక్షిణాది రాష్ట్రాలలో సీట్ల తగ్గింపు లేకుండా చూడాలి అన్నారు. 2026లో జరిగే డీలిమిటేషన్ పై దక్షిణాది రాష్ట్రాలలో ఆందోళన ఉందని చెప్పారు. తమ రాష్ట్రాలలో నియోజకవర్గాలు తగ్గుతాయనే చర్చ ఆందోళన కలిగిస్తోంది అన్నారు వైఎస్ జగన్. కేంద్రం జనాభా నియంత్రణ పిలుపుతో గత 15 ఏళ్లలో దక్షిణాది రాష్ట్రాలలో జనాభా తగ్గింది అన్నారు. ఇప్పుడు జనాభా లెక్కల ప్రకారం డీలిమిటేషన్ చేస్తే దక్షిణాది రాష్ట్రాలకు భాగస్వామ్యం తగ్గుతుందని లేఖలో తెలిపారు జగన్. అందుకే జనాభా లెక్కల ప్రకారం డీలిమిటేషన్ లేకుండా చూడాలి అని కోరారు.
పార్లమెంటులో తీసుకునే విధాన నిర్ణయాలలో అన్ని రాష్ట్రాలకు సమాన భాగస్వామ్యం కల్పించేలా ఉండాలి అన్నారు. అందుకే దక్షిణాన సీట్ల తగ్గింపు లేకుండా చూడాలి అని, అప్పుడే జాతీయ విధాన రూపకల్పనలో అన్ని రాష్ట్రాలకు సరైన భాగస్వామ్యం ఉంటుందని అభిప్రాయం వ్యక్తం చేశారు వైఎస్ జగన్. నియోజకవర్గాల పునర్విభజన వల్ల దక్షిణ భారతదేశం నష్టపోతుందనే ఆందోళన ఇక్కడి రాష్ట్రాల ప్రజల్లో నెలకొందని లిబరేషన్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు విజయ్ కుమార్ అన్నారు. నియోజకవర్గాల పునర్విభజనపై నేడు చెన్నైలో జరిగిన సమావేశానికి ఒక్క ఏపీ సీఎం చంద్రబాబు తప్ప దక్షిణాదిన అన్నిద్దరు సీఎంలు హాజరయ్యారని తెలిపారు. జనాభా ప్రాతిపదికన పునర్విభజన జరిగితే దక్షిణాది రాష్ట్రాలు నష్టపోతాయని స్పష్టం చేశారు. డీలిమిటేషన్ అనేటువంటి ఒక ఎక్సర్సైజ్ మన భారతదేశంలో జరుగుతుంది. దీనివల్ల దక్షిణ భారతదేశం ఉన్నటువంటి రాష్ట్రాలకు ప్రాతినిధ్యం తగ్గిపోతుంది అనేటువంటి అంశం ఈరోజు దేశవ్యాప్తంగా చర్చ జరుగుతుంది, మనం చూస్తున్నాం. మరి ఒక ఆంధ్రప్రదేశ్ తప్ప దక్షిణ రాష్ట్రాలన్నీ కూడా ఏకమై దీని మీద ప్రతిఘటించడానికి ప్రయత్నం చేస్తున్న క్రమంలో మన రాష్ట్రం నుంచి ముఖ్యంగా అధికారంలో ఉన్నటువంటి తెలుగుదేశం కానీ జనసేన కానీ పెదవి విప్పకపోవటం, వారి స్టాండ్ ఏంటో ప్రకటించకపోవటం, మన రాష్ట్ర ప్రజల్లో ఉన్నటువంటి అనుమానాలు కానీ భయాలు కానీ నివృత్తి చేయకపోవడం అనేటువంటిది ఏమిటి అని ఈరోజు లిబరేషన్ కాంగ్రెస్ పార్టీ నిలదీస్తున్నది. వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్ సింగిల్ గానే అధికారంలోకి వస్తుంది అని ధీమా వ్యక్తం చేశారు ఆ పార్టీ అధినేత కేసీఆర్. 10 ఏళ్ల పాటు రాష్ట్రంలో ఎలాంటి ఇబ్బందులు లేవు అన్నారు. ఇప్పుడు సమస్యల వలయంలో తెలంగాణ చిక్కుకుంది అన్నారు. ఆనాడు మోదీ తన మెడపై కత్తి పెట్టినా తెలంగాణ కోసం తాను ఎక్కడా వెనకడుగు వేయలేదు అన్నారు కేసీఆర్. తెలంగాణ కోసం ఎప్పటికైనా పోరాడేది బీఆర్ఎస్ మాత్రమే అన్నారు. ఏపీలో కూటమి లేకుంటే చంద్రబాబు గెలిచేవారు కాదు అని కేసీఆర్ కుండబద్దలు కొట్టారు. తెలంగాణ అసెంబ్లీలో మంత్రి కోమటిరెడ్డి, మాజీ మంత్రి హరీష్ రావు మధ్య మాటల యుద్ధం నడిచింది. సభ్యుల ప్రశ్నకు మంత్రి కోమటిరెడ్డి బాధ్యతగా సమాధానం ఇవ్వలేదన్నారు హరీష్ రావు. హరీష్కు ప్రశ్నకు సరైన సమాధానమే ఇచ్చామని, అర్థం కాకపోతే తామేం చేస్తామని మంత్రి కోమటిరెడ్డి అన్నారు. మంత్రి గారు ప్రశ్నకు కొంచెం సమాధానం బాధ్యతగా ఇస్తే బాగుంటుంది అధ్యక్ష. మేము అడిగిన ప్రశ్న రోడ్లు మరియు భవనాల శాఖ పరిధిలో ప్రభుత్వ ప్రైవేట్ భాగస్వామ్యంతో రోడ్లు వేయడానికి ప్రభుత్వం వద్ద ప్రతిపాదన ఏమైనా ఉన్నదా? ప్రశ్నకు ఏమని ఇచ్చారు సమాధానం? లేదండి. ఇది బడ్జెట్ బుక్, గౌరవనీయులు బట్టి విక్రమార్క గారు మొన్న అసెంబ్లీలో పెట్టిన బడ్జెట్ బుక్. ఇందులో ఏం చెప్పారంటే అధ్యక్ష, 40% ప్రభుత్వ నిధులతో 60% ప్రైవేట్ డెవలపర్ల పెట్టుబడితో రహదారులను అభివృద్ధి చేస్తాం. బడ్జెట్లోనే మంత్రి గారు స్పష్టంగా చెప్పారు, ప్రైవేట్ డెవలపర్స్ యొక్క పెట్టుబడులతో మేము 60% ప్రైవేటులతో పెట్టుబడి పెట్టిస్తాం, రోడ్లు వేస్తామని బడ్జెట్లో ఆర్థిక మంత్రి గారు చెప్పారు. అసెంబ్లీలో ప్రశ్న అడిగితే ఈ గౌరవ R&B మంత్రి గారు ఏమంటున్నారంటే ప్రశ్నకు ఆన్సర్ లేదండి అని చెప్పారు. లెట్ మీ క్వశ్చన్, అన్ని క్వశ్చన్లు కలిపి ఆన్సర్ చేయమనండి సార్. అరే ఇంత ఒప్పుకోలేకపోతే ఎట్లా సార్? మనుషులకు కొద్దిగా కూర్చోమనండి. లెట్ మీ ఆస్క్ ద క్వశ్చన్స్. అంత ఒప్పుకోలేకపోతే ఎట్లా? సో అంటే సమాధానం కొంచెం బాధ్యతగా ఇవ్వాలి. లేదండి, ఉత్పన్నం కాదండి అనడం సరి అయింది కాదు. ప్రభుత్వం చాలా బాధ్యతగా సభ్యులు అడిగిన ప్రశ్నలకు సవివరమైన సమాధానం ఇచ్చే ప్రయత్నం చేయాలి తప్ప లేదండి అనడం బాధ్యతారహిత్యము. గౌరవనీయులు సీనియర్ శాసనసభ్యులు హరీష్ రావు గారు, మీరు మీ ప్రశ్నలో ఒకసారి మీ ప్రశ్న మళ్ళొకసారి చదువుకోండి. రోడ్లు మరియు భవనాల శాఖ పరిధిలో ప్రభుత్వ ప్రైవేట్ భాగస్వామ్య విధానంలో నమూనాలో మీరు వేసింది మీకు చదువుతున్నాను. విధానంలో రోడ్లు వేయడానికి ప్రభుత్వం వద్ద ఏదైనా ప్రతిపాదన ఉందా అని వారు వేసిన ప్రశ్న ఇది. ఆయన సమాధానం బాగలేదు మంత్రి గారిది, మొత్తం నేను అడిగింది వేరను. ఈ ప్రశ్న ఇదే అధ్యక్ష, అందరు వింటున్నారు. నేను దాన్ని లేదని చెప్పిన. ఎందుకు దీని ఉత్పన్నంగా లేదని చెప్పిన? ఎందుకంటే మేము పీపీపీ మోడల్లో పోదలుచుకోలేదు. మేము హ్యామ్ రోడ్లో హైబ్రిడ్ యాన్యుటీ మోడల్లో పోవాలని నిర్ణయించుకున్నాం. పీపీపీ మోడల్ వేరు, హైబ్రిడ్ మోడల్ హ్యామ్ మోడల్ వేరు. దానికి లేదని నేను చెప్పిన. వారేం చెప్పారో నాకేం తెలియదు. అంటే వాళ్ళు చాలా మేధావులు, మాకేం తెలియదు. ఆయన అడిగిన ప్రశ్నకే సమాధానం లేదని చెప్పిన. ఇప్పుడు కూడా చెప్తున్నా లేదండి. శ్రీవాణి ట్రస్ట్ అత్యంత సమర్థవంతంగా పనిచేస్తోంది కాబట్టే దానిపై చంద్రబాబు కొత్త డ్రామాకు తెరతీశారు అని మండిపడ్డారు టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి. శ్రీవాణి ట్రస్టును రద్దు చేస్తామని చెప్పిన చంద్రబాబు దాని స్థానంలో అదే ఉద్దేశంతో మరో ట్రస్టును ఏర్పాటు చేస్తాము అనడంలో ఆంతర్యం ఏమిటి అని ప్రశ్నించారు భూమన.
ముఖ్యమంత్రి గారికి ఈ సందర్భంగా గుర్తు చేస్తున్న విషయం, శ్రీవాణి ట్రస్ట్ యొక్క ప్రధానమైనటువంటి ఆశయమే దేశంలో, ముఖ్యంగా మన రాష్ట్రంలో వివిధ ప్రాంతాలలో దేవాలయాల నిర్మాణమే. మా ప్రభుత్వ హయాంలో ఇప్పటికీ 3600 దేవాలయాలను శ్రీవాణి నిధుల నుంచే ఖర్చు పెట్టి నిర్మించి అక్కడ ఉన్నటువంటి స్థానికులకు అప్పగించటం జరిగింది. సాంస్కృతిక కార్యక్రమాల పేరుతో అత్యంత ప్రజాదరణ ఉన్న వైఎస్ జగన్మోహన్ రెడ్డిని అవమానించేలా కూటమి నేతలు స్కిట్లు రాసి ప్రదర్శించడంపై వైఎస్ఆర్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సతీష్ రెడ్డి మండిపడ్డారు. చంద్రబాబు, నీ సంస్కృతి ఏంటి అని ఘాటుగా ప్రశ్నించారు సతీష్ రెడ్డి. ఈ రాష్ట్రంలో గడిచిన 10 సంవత్సరాల్లో జరిగినటువంటి అన్ని ఎన్నికల్లో మొదట కానీ రెండో స్థానంలో వచ్చినటువంటి హోదా కలిగినటువంటి జగన్మోహన్ రెడ్డి గారి మీద ఈ రకంగా మీరు స్కిట్లేసి నవ్వుకుంటున్నారంటే నీ యొక్క సంస్కృతి ఏంది అని చెప్పి నేను చంద్రబాబు నాయుడును ప్రశ్నిస్తున్నా. చాలా చాలా హుందా అయినటువంటి వ్యక్తి, చాలా గౌరవంగా మెలిగేటువంటి వ్యక్తిగా నిన్ను ప్రొజెక్ట్ చేసుకుంటావు. నేను అడుగుతున్నాను చంద్రబాబు నాయుడు, ఈ యొక్క హేళన ఇది ఒక్కటే కాదు, గడిచిన కొన్ని రోజులుగా నువ్వు చేస్తున్నటువంటి. తూర్పుగోదావరి జిల్లా దూబచర్లలో అంబేద్కర్ విగ్రహాన్ని అవమానపరిచిన వారిని కఠినంగా శిక్షించాలి అని మాజీ హోంమంత్రి తానేటి వనిత డిమాండ్ చేశారు. ఆందోళన చేస్తున్న దళిత సంఘాల నాయకులకు ఆమె సంఘీభావం తెలియజేశారు. రాష్ట్రంలో ఇటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా ముఖ్యమంత్రి చర్యలు తీసుకోవాలి అని తానేటి వనిత డిమాండ్ చేశారు. దుశ్చర్యకు పాల్పడిన వాళ్ళు ఎవరో వాళ్ళని పట్టుకుని కఠినంగా శిక్షించాలన్నది ఇక్కడున్న గ్రామస్తులు, మా నాయకులు, కార్యకర్తలు అందరి యొక్క డిమాండ్ అండి. ఈ రోజున మరి భారత రాజ్యాంగ నిర్మాత, మరి మనందరికీ కూడా దేవుడు, మరి మన భారతదేశంలో చట్టసభల్లో ఈ రాజ్యాంగం అమలవుతుందంటే మనమందరం గర్వించవలసిన విషయం. అలాంటి భారత రాజ్యాంగ నిర్మాత, మహానుభావుడు, మహామేధావి మరి డాక్టర్ బిఆర్ అంబేద్కర్కి ఇలాంటి అవమానాలు జరిగితే సామాన్యుల పరిస్థితి ఏంటి ఈ రాష్ట్రంలో అని చెప్పి మేము ప్రశ్నిస్తున్నాం. ఎస్సీ వర్గీకరణపై చంద్రబాబు, మందకృష్ణ మాదిగ 2 నాల్కల ధోరణితో వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు మాజీ ఎమ్మెల్యే లబ్బి వెంకటస్వామి. కూటమి ముఖ్యమంత్రి చంద్రబాబు, మందకృష్ణ మాదిగ కుట్రలు చేస్తూ వైఎస్ జగన్పై అసత్య ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. మందకృష్ణ మాదిగ రిజర్వేషన్ పోరాట సమయంలో అనేక కేసులను చంద్రబాబు హయాంలోనే నమోదయ్యాయని వెంకటస్వామి గుర్తు చేశారు. ఆ కేసులను వైఎస్ జగన్మోహన్ రెడ్డి హయాంలో కొట్టివేశారని తెలిపారు. చంద్రబాబుకు బానిసగా ఉన్నారన్నారు. ఏబిసిడి చేస్తూ రెల్లికి 1%, మాదిగలకు 6.5%, మాలలకు 7.5%, మిశ్రా కమిషన్ రిపోర్ట్ ఇచ్చింది కాబట్టి సభ యథావిధంగా ఆమోదిస్తుంది అని చెప్పి రోస్టర్ విధానంలో 100 పాయింట్ల వరకు వస్తాక రెల్లికి 1, అలాగే మాదిగలకు 6, మాలలకు 8. ఇదేంటుందో నీతి? ఈడగొడుక నువ్వు మాదిగలను మోసం చేస్తున్నావా? సమాజంలో ఉన్న అస్పృశ్యతను నువ్వు ఎంకరేజ్ చేస్తున్నట్టేనా? నీ నాయకత్వంలో అడ్మినిస్ట్రేటివ్ పరంగా నువ్వు ఏదైతే 6.5, 7.5 ఉన్నదో నువ్వు రోస్టర్ పాయింట్లో మాదిగలకు రావాలి, 2 రావాలి, లేదంటే 3 రావాలి. ఇక్కడ మందకృష్ణ గారు కూడా చెప్పేది ఏంటంటే, మళ్ళీ ఇక్కడ నువ్వు రోస్టర్ పాయింట్లో చూడండి, 1, 2, 3లో నువ్వు ఎందుకు చంద్రబాబు నాయుడిని అడగట్లేదు? రోస్టర్ పాయింట్లో బి గ్రూపుకు 7% రావాలి 100 మినిట్స్లో. కాబట్టి అంటే ఎవరు ఏ విధంగా అంశాలను బురద జల్లే కార్యక్రమాన్ని వైఎస్ఆర్సీపీ పార్టీకి జగన్మోహన్ రెడ్డి గారి మీద చల్లుతున్నారు. అన్ని అడవులకు రాజుగా సింహం ఉంటే ఆంధ్రప్రదేశ్కు మాత్రం ఓ గుంటనక్క రాజుగా ఉంది అనంటూ చంద్రబాబుపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు జై భీమ్ భారత్ పార్టీ వ్యవస్థాపకులు జడ శ్రావణ్. అన్నదమ్ములుగా ఉండే మాల మాదిగల మధ్య చంద్రబాబు చిచ్చు పెడుతూ ఉన్నారని ఫైర్ అయ్యారు.
ఎస్సీ వర్గీకరణ ఆద్యుడు ఎస్సీ ఎస్టీలకు అధికారంలోకి రాకుండా చేసింది చంద్రబాబే అని దుమ్మెత్తిపోశారు. ఈ ఆంధ్రప్రదేశ్ అనే అడవికి గుంటనక్క రాజుగా ఉంది. జేబీఎంరావు భారత్ పార్టీగా చంద్రబాబు నాయుడు ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయం. ఎందుకంటే నో డౌట్ ఈ ఎస్సీ వర్గీకరణకి ఆద్యుడు, మాదిగ కులాలు జీవితమంతా ఎప్పటికీ కూడా జాత్యధికారంలోకి రాకుండా శాశ్వతంగా సమాధి కట్టినటువంటి దుర్మార్గుడు చంద్రబాబు నాయుడు. నో డౌట్ అబౌట్ ఇట్. దానికి ఆజ్యం పోసింది పక్కనే ఉన్నటువంటి పవన్ కళ్యాణ్, దానికి నిప్పట్టించింది కేంద్రంలో ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ. ఏపీ ప్రభుత్వం 150,000 మంది దివ్యాంగులకు పింఛన్ ఎగ్గొట్టాలని చూస్తోందని ఆరోపించారు వైఎస్ఆర్సీపీ రాష్ట్ర దివ్యాంగుల విభాగం అధ్యక్షుడు బందెల కిరణ్ రాజు. గతంలో 8 లక్షల మంది దివ్యాంగులు ప్రతి నెలా పింఛన్ తీసుకునేవారన్నారు. వారిలో 2 లక్షల మందికి ఈ ప్రభుత్వం వైకల్య పునఃపరిశీలన చేసి 150,000 మంది పేర్లు మాత్రమే ఆన్లైన్లో పొందుపరిచిందని, మిగిలిన 50,000 మంది పేర్లు హోల్డ్లో ఉంచారన్నారు. ఈ ప్రభుత్వ చర్యల వల్ల రాబోయే రోజుల్లో 150,000 మంది దివ్యాంగులు పింఛన్ కోల్పోయే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. ఇప్పటి వరకు కూడా కూటమి ప్రభుత్వం 2 లక్షల మందికి అనేక ఇబ్బందులు పెడుతూ వారిని భయాందోళన గురి చేస్తూ జిల్లా వైద్య కేంద్రాల చుట్టూ తిప్పుకుంటూ మానసిక వైకల్యం కలిగిన వారిని కానీ మరి నడవలేని వారిని దోగాడుతూ పాక్కుంటూ వెళ్లే వారిని టెస్టులు నిర్వహించారు. వైకల్య ధృవీకరణ పత్రాలు 2 లక్షల మందికి వైకల్యం పునఃపరిశీలన చేస్తే వారిలో 150,000 మందిని ఆన్లైన్లో పొందుపరిచి తక్కిన 40 నుంచి 50,000 మందిని హోల్డ్లో పెట్టడం జరిగింది. అన్నమయ్య జిల్లా ఓబులవారిపల్లి పిఎస్లో మార్ఫింగ్ ఫోటోలతో వైఎస్ జగన్ కుటుంబ సభ్యులపై తప్పుడు పోస్టులు పెట్టిన ఐటీడీపీపై ఫిర్యాదు చేశారు. 11 టీడీపీ యాష్ అనే ఫేస్బుక్ అకౌంట్పై ఫిర్యాదు చేశారు రెడ్డి కుమార్. ఫిర్యాదుదారుడు కేసు నమోదు చేయాలి అని పోలీసులను కోరగా పరిశీలిస్తామని ఓబులవారిపల్లి పోలీసులు చెప్పినట్టు రెడ్డి కుమార్ తెలిపారు. గతంలో పోసానిపై ఇదే పిఎస్లో ఫిర్యాదు ఇవ్వగానే పోసానిపై కేసు నమోదు చేశారు పోలీసులు. రెడ్డి కుమార్ ఫిర్యాదుపై మాత్రం కేసు నమోదు చేయకుండా అధికార పార్టీకి తొత్తులుగా వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు వస్తున్నాయి. మచిలీపట్నం సబ్ జైల్లో ఉన్న వైఎస్ఆర్సీపీ కార్యకర్తలను పరామర్శించారు కృష్ణా జిల్లా ఎన్టీఆర్ జిల్లా వైఎస్ఆర్సీపీ అధ్యక్షులు పేర్ని నాని, దేవినేని అవినాష్. వీరితో పాటు జగ్గయ్యపేట వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జ్ నాగేశ్వరరావు కూడా ఉన్నారు. పెనుగంచి ప్రోలు తిరుపతమ్మ తిరునాళ్లలో జరిగిన ఘర్షణలో 16 మంది వైఎస్ఆర్సీపీ కార్యకర్తలను అక్రమంగా అరెస్ట్ చేశారని పేర్ని నాని మండిపడ్డారు. తిరునాళ్లలో పోలీసుల సమక్షంలోనే టీడీపీ నేతలు కవ్వింపు చర్యలకు పాల్పడ్డారని, విద్వేషపూరితంగా మాట్లాడుతూ రెచ్చగొట్టారన్నారు. పోలీసులు కనీసం వారిని ఆపే ప్రయత్నించకుండా తిరిగి వైఎస్ఆర్సీపీ శ్రేణులపైనే అక్రమ కేసులు నమోదు చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి ప్రభ మైకుల్లో పెద్దగా అరే మీరు మగ పట్టక పుట్టుంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు రండిరా, అరే మీరు కొజ్జా వాళ్ళరా, అదిరా ఇదిరా అని జగన్మోహన్ రెడ్డి దగ్గర నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అందరినీ కూడా పచ్చి బూతులు మైకులో తిడుతుంటే ఎంఎస్ సుబ్బలక్ష్మి గారిదో, మంగళంపల్లి బాలమురళీకృష్ణ గారిదో తమన్ పాటలో విన్నంత ఆనందంగా వాళ్ళు ఆ తిట్టే తిట్లని అవన్నీ కూడా శ్రావ్యంగా ఆలకిస్తున్నారు పోలీసు అధికారులందరూ కూడా, ఎన్టీఆర్ జిల్లా పోలీసు అధికారులు. ప్రముఖ సినీ నటుడు పోసాని కృష్ణమురళి ఎట్టకేలకు గుంటూరు జైలు నుంచి విడుదలయ్యారు. సిఐడి నమోదు చేసిన కేసులో ఆయనకు శుక్రవారం బెయిల్ దక్కడంతో బయటకు వచ్చారు. ఫిబ్రవరి 26వ తేదీన హైదరాబాద్లో ఆయన నివాసంలో అన్నమయ్య జిల్లా పోలీసులు అరెస్ట్ చేశారు. అక్కడి నుంచి కూటమి ప్రభుత్వ ఆదేశాలతో వివిధ పిఎస్లు, కోర్టులు, జైళ్లకు తిప్పుతూ ఇబ్బంది పెట్టారు. గుంటూరు జైలు వద్ద పోసానిని వైఎస్ఆర్సీపీ లీగల్ సెల్ అధ్యక్షుడు మనోహర్ రెడ్డి, గుంటూరు జిల్లా వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు అంబటి రాంబాబు పరామర్శించారు. సోషల్ మీడియా యాక్టివిస్ట్ వర్రా రవీంద్రారెడ్డికి ఏపీ హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది. మడకశిరలో నమోదైన కేసులో బెయిల్ లభించింది. వర్రా రవీంద్రారెడ్డిపై మొత్తం 26 కేసులు నమోదు కాగా అన్ని కేసుల్లోనూ బెయిల్ లభించింది. దీంతో ఆయన జైలు నుంచి విడుదలయ్యారు. ఏలూరు జిల్లా దెందులూరు నియోజకవర్గంలో టీడీపీ నాయకులు బరి తెగించారు. కొత్తపల్లిలో మాగంటి లక్ష్మీ రత్నదుర్గ అనే మహిళకు చెందిన 4 ఎకరాల పొలంపై కన్నేసి అందులోని కొబ్బరికాయలు అక్రమంగా తరలిస్తున్నారు. ఇదేంటని ప్రశ్నిస్తే ఎమ్మెల్యే అనుచరుడు మాగంటి నారాయణ ప్రసాద్ తమను చంపేస్తామని బెదిరిస్తున్నాడని బాధితురాలు వాపోయారు. అలాగే మోతుకూరు లక్ష్మణరావు, నాని శేషగిరిరావు తమను భయభ్రాంతులకు గురి చేస్తున్నారని విలపించారు. తమ పొలంలో ఏర్పాటు చేసిన సీసీటీవీ కెమెరాల వైర్లు కట్ చేసి రౌడీ మూకలతో దౌర్జన్యం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
మాకు అక్కడ 4 ఎకరాల భూమి ఉందండి. దాన్ని కబ్జా చేసి మా కొబ్బరికాయలు కోసేసుకొని మమ్మల్ని నానా చిత్రహింసలు పెడుతున్నారండి. మాగంటి మిలిబాబు గారు, మోతుకూరు లక్ష్మణరావు గారు, మోతుకూరు నాని గారు, మోతుకూరు శాస్త్రి గారు, ఇంకా కొంతమంది రౌడీలను వేసుకొని వచ్చారండి. అవి వీడియోలు, సీసీ ఫుటేజెస్లు అన్నీ మా దగ్గర ఉన్నాయండి. మా సీసీ కెమెరాలు కట్ చేశారండి. కూటమి సర్కారు అధికారంలోకి వచ్చాక మహిళలు, బాలికలకు రక్షణ కరువైంది. కృష్ణా జిల్లా గన్నవరంలో మైనర్ బాలికపై గ్యాంగ్ రేప్ కేసులో పురోగతి కనిపించడం లేదు. ఇంతవరకు సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఈ ఘటనపై స్పందించలేదు. ఇప్పటి వరకు 2 మాత్రమే అరెస్టు చేసిన పోలీసులు ఇంకా పరారీలో ఉన్న 6 నిందితుల్ని పట్టుకోలేదు. బాధితురాల్ని కనీసం హోంమంత్రి అనిత పరామర్శించకపోగా వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్సీలు సభలో ప్రస్తావించినా స్పందించలేదు. మైనర్ బాలిక కుటుంబానికి కూటమి ప్రభుత్వం నుంచి ఎటువంటి భరోసా దక్కలేదు. ఆడపిల్లలపై అఘాయిత్యం చేస్తే తాట తీస్తాము అన్న సీఎం చంద్రబాబు రియాలిటీగా మాత్రం గ్యాంగ్ రేప్ కేసును సీరియస్గా తీసుకోలేదు. ఎన్నికల ముందు ఆడపిల్లలకు రక్షణ లేదు అంటూ ఊగిపోయిన పవన్ మైనర్ బాలికపై గ్యాంగ్ రేప్ జరిగితే కనీసం స్పందించలేదు. ఎమ్మెల్యేల ఆటలు, సాంస్కృతిక కార్యక్రమాలపై ఉన్న శ్రద్ధ బాలికల రక్షణ విషయంలో లేకపోవడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. వేసవి నేపథ్యంలో అధిక ఉష్ణోగ్రతలతో ఇబ్బంది పడుతున్న తెలంగాణ వాసులకు ద్రోణి ప్రభావంతో కురుస్తున్న వర్షాలు ఊరటనిస్తున్నాయి. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలో భారీ వర్షం కురిసింది. ఉన్నట్టుండి వర్షం కురవడంతో రాజన్న భక్తులు ఇబ్బంది పడ్డారు. నిజామాబాద్ జిల్లా ఇందల్వాయి మండలంలో పలు గ్రామాల్లో వర్షం కురిసింది. అలాగే మంచిర్యాల జిల్లా లక్సెట్టిపేట, జన్నారం, దండేపల్లిలో వడగళ్ల వాన కురిసింది. జగిత్యాల జిల్లా మేడిపల్లి మండలంలో కుండపోత వర్షం కురవగా చొప్పదండి నియోజకవర్గం కొడిమియాలలో ఉరుములు మెరుపులతో కూడిన భారీ వర్షం కురిసింది. వర్షం వల్ల మామిడి పిందెలు పోవడంతో రైతులకు నష్టం వాటిల్లింది. రేపు కూడా మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. జాతీయ వార్తలు చూద్దాం. ప్రముఖ హిందీ రచయిత వినోద్ కుమార్ శుక్లా జ్ఞాన్పీఠ్ పురస్కారానికి ఎంపికయ్యారు. 2024 ఏడాదికి సంబంధించి జ్ఞాన్పీఠ్ ఎంపిక కమిటీ ఈ మేరకు ప్రకటన విడుదల చేసింది. ఛత్తీస్గఢ్ నుంచి అత్యున్నత సాహిత్య పురస్కారాన్ని అందుకున్న మొదటి రచయిత శుక్లానే కానున్నారు. భారతీయ సాహిత్యానికి అందించిన విశిష్ట సేవలకు గుర్తింపుగా జ్ఞాన్పీఠ్ అవార్డును అందజేస్తారు. 1944లో ఏర్పాటైన ఈ పురస్కారాన్ని దేశంలోనే అత్యున్నత సాహిత్య గౌరవంగా పరిగణిస్తారు. శుక్లా ఈ అవార్డుకి ఎంపికైన 12వ హిందీ రచయిత. ఈ పురస్కారం కింద 11 లక్షల నగదు, సరస్వతి కాంస్య విగ్రహాన్ని అందజేస్తారు. హిందీ సాహిత్యం విలక్షణమైన రచనా శైలికి ఆయన చేసిన అద్భుతమైన కృషికి గాను ఈ అవార్డు వరించింది. 1999లో ఆయన సాహిత్య అకాడమీ అవార్డు అందుకున్నారు. ఆన్లైన్ మనీ గేమింగ్ సంస్థలపై కేంద్రం కొరడా జుళిపించింది. అక్రమంగా నిర్వహిస్తోన్న 357 వెబ్సైట్లను ఆర్థిక శాఖ పరిధిలోని డీజీజీఐ బ్లాక్ చేసింది. ఆ గేమింగ్ సంస్థలకు చెందిన 2400 బ్యాంక్ ఖాతాల్ని సీజ్ చేసి 126 కోట్లను ఫ్రీజ్ చేసింది. అలాగే మనీ గేమింగ్ ప్లాట్ఫామ్ల పట్ల అప్రమత్తంగా ఉండాలని, వాటిని ఎవరూ వాడొద్దని డీజీజీఐ హెచ్చరించింది. సంస్థలను నమోదు చేయకుండా ఆదాయాన్ని దాచిపెడుతూ జీఎస్టీ ఎగవేతకు పాల్పడుతోన్న చట్టవిరుద్ధమైన ఆన్లైన్ మనీ గేమింగ్ ప్లాట్ఫామ్లపై చర్యలు తీసుకున్నామని అధికారులు పేర్కొన్నారు. ఐటీ శాఖ సమన్వయంతో 357 వెబ్సైట్లను బ్లాక్ చేసినట్టు ఆర్థిక శాఖ తెలిపింది. వీటితో పాటు బెట్టింగ్, గ్యాంబ్లింగ్ కి పాల్పడుతోన్న సుమారు 700 సంస్థలపై నిఘా ఉంచింది. దేశం వెలుపల ఈ తరహా సంస్థలు నడుపుతోన్న పలువురు భారతీయులపై డీజీజీఐ మరో ఆపరేషన్ చేపట్టింది. వారికి చెందిన 166 ఖాతాలను బ్లాక్ చేసింది. అలాగే 3 అదుపులోకి తీసుకుంది. బిజినెస్ అప్డేట్స్ చూద్దాం. వరుసగా రెండో రోజు గోల్డ్ ధరలు దిగొచ్చాయి. ఇటీవల ఓ రోజు పెరుగుతూ మరో రోజు తగ్గుతూ షాక్ ఇచ్చిన పసిడి ధరలు తగ్గుముఖం పట్టాయి. ధర పడిపోవడంతో కొనుగోలుదారులు బంగారం కొనుగోలు చేసేందుకు మొగ్గు చూపుతున్నారు. ఇవాళ తులం బంగారం ధర 440 రూపాయలు తగ్గింది. హైదరాబాద్, విశాఖ, విజయవాడ, ప్రొద్దుటూరులో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 89,780 వద్ద ట్రేడ్ అవుతోంది. 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర 82,450 రూపాయలుగా ఉంది. ఇవాళ కిలో వెండి 2000 తగ్గడంతో 1,10,000 రూపాయల వద్ద ట్రేడ్ అవుతోంది. పర్యావరణ హితం కోసం ఎర్త్ అవర్లో సాక్షి మీడియా గ్రూప్ భాగస్వామ్యమైంది. హైదరాబాద్లోని ప్రధాన కార్యాలయంలో వెలుగుతోన్న విద్యుత్ దీపాలను స్వచ్ఛందంగా ఆఫ్ చేసి ఎర్త్ అవర్లో పాలు పంచుకుంది సాక్షి. ఇటు తెలంగాణ సెక్రటేరియట్ సహా పలు ప్రభుత్వ, రాజకీయ పార్టీల కార్యాలయాల్లో కూడా ఎర్త్ అవర్ నిర్వహించారు. దేశంలోని ప్రధాన నగరాల్లో కూడా ఎర్త్ అవర్ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు.
ఇవి నాన్ స్టాప్ న్యూస్ అప్డేట్స్.